హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. సో మనము 10th క్లాస్ హిస్టరీ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దీంట్లో భాగంగా మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయింది అండ్ అలాగే మనకి ఫస్ట్ యూనిట్ కూడా అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి ద మేకింగ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. సో మనం ఒకసారి మిడ్ 18th సెంచరీ చూసుకున్నట్లయితే, అంటే అరౌండ్ 1750s 1760s ఆ టైంలో చూసుకున్నట్లయితే మనకి ఏ ఒక్క నేషన్ కూడా బిల్డ్ అవ్వలేదు అప్పటి వరకు కూడా మనకి ఎంపైర్స్ ఉండేవి, కింగ్డమ్స్ ఇవన్నీ ఉండేవి. వాళ్ళని రూల్ చేస్తూ ఉండేవాళ్ళు కింగ్స్. బట్ మనకి ఒక సపరేట్ నేషన్ అంటూ ఏది లేదు. ఇవన్నీ కూడా ఎప్పుడొచ్చినాయి మనకి కాన్సెప్ట్ అనేది అంటే, ఎప్పుడైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో దాని తర్వాత నుంచే మొదలైనాయి. సో మనకి ఇప్పుడున్న జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, స్విట్జర్లాండ్ కానీ ఇవన్నీ ఒక సపరేట్ నేషన్స్ కదా. అంతకుముందు అవి ఎలా ఉండేవి అంటే కింగ్డమ్స్ ఉండేవి. అంటే కింగ్స్ వాటిని రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే డచీస్ ఉండేవి. డచీస్ అంటే ఏంటంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ మినీ కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కింగ్ రూల్ చేయడు ఇక్కడ. ఇక్కడ డ్యూక్ రూల్ చేస్తాడు. డ్యూక్ ఆర్ డచెస్ రూల్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఒక మినీ కింగ్డమ్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే క్యాంటన్స్ ఉండేవి. క్యాంటన్స్ అంటే ఏంటంటే ఆ ఒక టెరిటరీ అనేది చాలా పెద్దగా ఉంటే దాన్ని ముక్కలు ముక్కలు చేసి రూల్ చేసుకోవడం అనమాట. అంటే ఒక సబ్ డివిజన్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం కానీ, పొలిటికల్ పర్పస్ కోసం కానీ వాళ్ళు ఒక పెద్ద టెరిటరీ ఉంటే కష్టం కదా అని చెప్పేసి చిన్న చిన్న టెరిటరీస్గా డివైడ్ చేసుకొని రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా రూలర్స్ వాళ్ళ యొక్క అటానమస్ టెరిటరీస్ని రూల్ చేయడం చూసాం మనము. సో అదేవిధంగా మనము యూరోప్లోనే ఈస్టర్న్ యూరోప్ అండ్ అలాగే సెంట్రల్ యూరోప్ చూసుకున్నట్లయితే మనము ఆటోక్రటిక్ మొనార్కీస్ ఉండేవన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే మనము 'బాహుబలి' సినిమాలో రమ్యకృష్ణ గారు నా మాటే శాసనం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఇక్కడ ఆటోక్రటిక్ మొనార్కీస్లో ఏం జరుగుతుందంటే, మీరు ఎన్నైనా చట్టాలు తీసుకురండి, ఏదైనా మార్పులు చేద్దాము అది ఇది అని చెప్పేసి మీరు ఎన్నైనా డిస్కషన్ చేసుకొని అది మీరు ముందుకు తీసుకురండి. కానీ ఇక్కడ ఆటోక్రటిక్ మొనార్కీలో ఏమవుతుందంటే అవన్నీ కూడా చెల్లవన్నమాట. కింగ్ ఏదైతే చెప్తూ ఉంటాడో అదే ఫైనల్ అన్నమాట. అంటే ఇక్కడ సుప్రీం అథారిటీ ఎవరికి ఉంది అంటే కింగ్‌కి ఉంది. అంటే మొనార్క్ ఎవరైతే ఉన్నారో ఆ మొనార్క్‌కి ఉంది. మీరు ఎన్ని లాస్ తెచ్చినా గానీ, ఏదైనా లెజిస్లేచర్, ఎన్ని కస్టమ్స్ ఏదైనా మీరు కింగ్ ముందు ప్రెజెంట్ చేసినా గానీ, కింగ్ డెసిషనే ఇక్కడ ఫైనల్ అన్నమాట. సో అది మనము ఈస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్‌లో చూసాము. సో ఈ విధంగా మనము ఆ టెరిటరీస్‌లో చూసాము. అండ్ అక్కడ జనాలు గూడా డిఫరెంట్ పీపుల్ అనేది మనకి చూసామన్నమాట. సో ఇక్కడ మనకి ఏమన్నారు, డైవర్స్ పీపుల్ అన్నారు. అంటే ఆ టెరిటరీస్‌లో ఎవరైతే మనకి మొనార్క్ రూల్ చేస్తున్నారో అక్కడ డైవర్స్ పీపుల్ అన్నారు. అంటే మనకి ఇక్కడ జెండర్‌తో గానీ, క్యాస్ట్‌తో గానీ, సెక్స్‌తో గానీ, సోషల్ క్లాస్‌తో గానీ సంబంధం లేకోకుండా జనాలు నివసిస్తూ ఉండేవారు. అండ్ సో ఇక్కడ జనాలు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉండేవాళ్ళం. అండ్ వాళ్ళందరూ కూడా ఒక కలెక్టివ్ ఐడెంటిటీ కానీ, లేదా ఒక కామన్ కల్చర్ అనేది వాళ్ళలో లేదనమాట. సో ఎంతమంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నా గానీ, వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్‌ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఇచ్చారు. ఆఫెన్ దే ఈవెన్ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ బిలాంగ్ టు డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ద హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ దట్ రూల్డ్ ఓవర్ ఆస్ట్రియా హంగేరీ. ఒకసారి మనం ఇది చూద్దాము. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న నా మౌస్ కర్సర్ చూడండి. ఆస్ట్రియా హంగేరీ ఎంపైర్ కనిపిస్తుంది కదా. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మధ్యలో ఉంది. అంటే ఇటు సైడ్ మనకి ఆటోమన్ ఎంపైర్ ఉంది. ఇటు సైడ్ రష్యా, ఇటు సైడ్ ప్రషియా, ఇటు అంటే డిఫరెంట్ ఎంపైర్స్‌కి ఇది ఒక సెంట్రల్ హబ్ లాగా ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు పోలాండ్‌లో ఉన్న పీపుల్ గాని, అంటే ఇక్కడ రష్యన్ ఎంపైర్‌లో ఉన్న జనాలు నివసించే అవకాశం ఉంది. అటోమన్ ఎంపైర్ యొక్క జనాలు, అట్లా డిఫరెంట్ కింగ్డమ్స్ యొక్క జనాలందరూ కూడా ఇక్కడ సెంట్రల్ పార్ట్ కాబట్టి వాళ్ళు కొంచెం, వీళ్ళు కొంచెం అలా ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో the Habsburg Empire that ruled over Austria-Hungary, for example, was a patchwork of many different regions and people. సో అక్కడ మనం ఆల్రెడీ చూసాం, అది సెంట్రల్‌లో ఉంది కాబట్టి అక్కడ డిఫరెంట్ రీజియన్స్ అండ్ డిఫరెంట్ పీపుల్ అక్కడికి వచ్చి నివసిస్తూ ఉండేవాళ్ళు. అండ్
It included the Alpine regions, the Tyrol, Austria, and the Sudetenland, as well as Bohemia, where the aristocracy was predominantly German speaking. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ పీపుల్ ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి, అంటే డిఫరెంట్ రీజియన్స్కి చెందిన పీపుల్ నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి అర్థం. అంటే మనం ఇక్కడ జర్మన్ స్పీకింగ్ పీపుల్ ఎవరున్నారు మనకి ఇక్కడ అంటే, మనకి ఇది ఆల్పైన్ రీజియన్కి చెందిన టైరాల్, ఆస్ట్రేలియన్, సెడెంట్లాండ్ అండ్ అలాగే బొహేమియాకి చెందిన వాళ్ళు కూడా, వీళ్ళందరూ జర్మన్ స్పీకింగ్. వీళ్ళందరూ కూడా ఆస్ట్రియా హంగరీ ఎంపైర్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే మనము ఇటాలియన్ స్పీకింగ్ పీపుల్ కూడా ఉండేది, లైక్ లొంబార్డీ అండ్ వెనెటియా. అండ్ మనము హంగేరీ చూసుకున్నా కానీ ఇక్కడ ఎక్కువ మంది మగ్యార్ అనే లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అండ్ హంగేరీలో అదర్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ స్పోకే వెరైటీ ఆఫ్ డైలెక్ట్స్, అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మనము గలీషియాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా పాలిష్ భాష మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో మనము ఈ 3 లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళే కాకోకుండా ఎక్కువ మంది మనం ఇక్కడ పీజెంట్స్ని కూడా చూసుకున్నాం. అంటే పీజెంట్స్ అంటే మనకి ఇక్కడ రైతులు కూడా విత్ ఇన్ ద టెరిటరీ నివసిస్తూ ఉండేవాళ్ళు. అంటే మనము నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే బొహేమియన్స్ అండ్ స్లోవాక్స్, అండ్ అలాగే కార్నియోలాలో చూసుకుంటే స్లోవేన్స్, అండ్ అలాగే సౌత్లో చూసుకుంటే క్రోయాట్స్, అండ్ ఈస్ట్లో చూసుకుంటే మనకి రోమన్స్, అండ్ అలాగే అన్ని దిక్కుల నుంచి కూడా మనకి పీజెంట్స్ అనేవాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ సో ఇంతమంది డిఫరెంట్ పీపుల్లో ఒక పొలిటికల్ యూనిటీ అనేది రావడం చాలా కష్టం. కానీ ఇక్కడ వీళ్ళందరినీ కూడా, ఈ డైవర్స్ గ్రూప్స్ని మనల్ని బైండ్ చేసేది ఏంటి అంటే కామన్ ఎలిజెన్స్ టు ద ఎంపరర్. అంటే ఎంపరర్కి విధేయత చూపించడం, అంటే ఎంపరర్ యొక్క లోయాలిటీ, అంటే ఎంపరర్ యొక్క ఫెయిత్ఫుల్నెస్కి వీళ్ళు ఒబే చేస్తూ అక్కడ ఉంటున్నారు. బట్ ఇంతగానం ఎంపరర్ని స్వీకరించిన వీళ్ళకి ఈ నేషనలిజం అనే కాన్సెప్ట్, ఈ నేషన్ ఫార్మింగ్ యొక్క ఐడియా అనేది ఏ విధంగా ఫామ్ అయిందో చూద్దాం మనం. సో ఇక్కడ ద అరిస్టోక్రసీ అండ్ ద న్యూ మిడిల్ క్లాస్. సో ఇక్కడ అరిస్టోక్రాట్స్ అంటే ఎవరు ఫ్రెండ్స్? ఇక్కడ మనము ఫ్రెంచ్ సొసైటీని 3 ఎస్టేట్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి? నోబుల్స్ కదా. ఫస్ట్ వన్ క్లర్గీ, సెకండ్ వన్ వచ్చేసి మనకి నొబిలిటీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి అందరూ పీజెంట్స్, వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. సో క్లర్గీ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ ఎస్టేట్, అది ఒక డామినెంట్ క్లాస్. అంటే ఆ 3 సొసైటీస్లో కల్లా హయ్యెస్ట్ క్లాస్ ఏది అంటే మనకి క్లర్గీ. సో మనము అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసినా కానీ, పొలిటికల్గా చూసినా కానీ మనకి అరిస్టోక్రసీ అనేది ఒక డామినెంట్ క్లాస్ అనమాట. అంటే ఆ కాంటినెంట్ మొత్తాన్ని కూడా డామినేట్ చేస్తుంది. సో మనందరికీ తెలుసు కింగ్స్ లైఫ్ అంటే చాలా లావిష్గా ఉంటుంది. వాళ్ళు చాలా గొప్పగా బతుకుతూ ఉంటారు. అంటే వేరే డివిజన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా కంట్రీ సైడ్లో అండ్ అలాగే టౌన్స్లో కూడా ఎస్టేట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఇల్లులు ఇవన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళు రిచ్ పీపుల్ కాబట్టి వాళ్ళు లోకల్ చిన్న చిన్న లాంగ్వేజ్ మాట్లాడకుండా రిచ్గా ఫ్రెంచ్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా, ఇప్పుడు ఒక కింగ్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉంటే, ఇంకొక కింగ్స్ ఫ్యామిలీ అంటే ఇంకొక ఎంపైర్లో ఇంకొక అమ్మాయి ఆర్ అబ్బాయి ఉంటే వాళ్ళే మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ చిన్న చిన్న క్లాసెస్ వాళ్ళని, చిన్న చిన్న సొసైటీస్కి చెందిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. బట్ వాళ్ళ యొక్క గ్రూప్ చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూమరికల్లీ స్మాల్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి కంట్రీ మొత్తం కూడా కింగ్స్ ఉండరు కదా. సో కింగ్స్ ఫ్యామిలీ అనేది మనకి ఇక్కడ చాలా చిన్న ఫ్యామిలీ. సో ఒక కంట్రీలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? జనరల్గా పువర్ పీపుల్ అండ్ అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్తో నిండి ఉంటుంది. అండ్ రిచ్ క్లాస్ అండ్ అలాగే ఇక్కడ మనం కింగ్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా తక్కువగా ఉంటారని తెలుసు. సో మనము మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వాజ్ మేడప్ ఆఫ్ పీజెంట్రీ అన్నారు. అంటే ఎక్కువ మంది కూడా మనము రైతులు అండ్ అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. టు ద వెస్ట్ ద బల్క్ ఆఫ్ ద ల్యాండ్ వాజ్ ఫౌండ్ బై
టెనెంట్స్ అండ్ స్మాల్ ఓనర్స్. సో మనము వెస్టర్న్ యూరోప్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ల్యాండ్ ఏదైతే ఉందో ఇది చిన్న చిన్న ఓనర్స్ అండ్ అలాగే టెనెంట్స్తో ఆ ల్యాండ్ అనేది అంటే అగ్రికల్చర్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఈస్టర్న్ సైడ్లో చూసుకున్నట్లయితే ఈస్టర్న్లో అండ్ అలాగే సెంట్రల్ యూరోప్లో చూసుకున్నట్లయితే ద ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై వాస్ట్ ఎస్టేట్స్ విచ్ వర్ కల్టివేటెడ్ బై సర్వ్స్. సో ఇక్కడ సర్వ్స్ అంటే ఎవరు అంటే బానిసలు. మనకు బానిసత్వం అనేది ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. సో ఎవరైతే ఎంపైర్లో మనకి బానిసలుగా పనిచేస్తున్నారో కింగ్స్ కింద అండ్ అలాగే కొంతమంది ల్యాండ్ ఓనర్స్ కింద వాళ్ళందరూ కూడా కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇన్ ద వెస్టర్న్ అండ్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ యూరోప్ చూసుకున్నట్లయితే ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ ట్రేడ్ మెంట్ ద గ్రోత్ ఆఫ్ టౌన్స్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ కమర్షియల్ క్లాస్ హూజ్ ఎగ్జిస్టెన్స్ వాజ్ బేస్డ్ ఆన్ ప్రొడక్షన్ ఫర్ ద మార్కెట్. అంటే మనకి సెంట్రల్ యూరోప్లో అండ్ అలాగే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యూరోప్లో చూసుకుంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా పెరిగినాయి. అండ్ అలాగే ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అంటే అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎక్కువగా ట్రేడింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఒక దగ్గర ఇండస్ట్రీ ఉంటే అర్థం ఏంటి, మనకి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ థింగ్. అండ్ అలాగే అక్కడున్న టౌన్స్ అంటే చిన్న చిన్న విలేజెస్ కూడా టౌన్స్ కింద మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ద గ్రోత్ ఆఫ్ టౌన్స్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ కమర్షియల్ క్లాసెస్. సో ఇక్కడ టౌన్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ప్రొడక్షన్తో ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయో అప్పుడు మనకి ఎక్కువ రిచ్ పీపుల్ కూడా తయారవుతూ ఉంటారనమాట. సో ఈ క్లాసెస్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే ప్రొడక్షన్ ఫర్ ద మార్కెట్. అంటే వాళ్ళు ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎంత ఎక్కువ లాభంతో అమ్ముతారో వాళ్ళు అంత రిచ్గా అవుతూ ఉంటారు. సో ఈ ఇండస్ట్రియలైజేషన్ అంటే ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎప్పుడు మనకి స్టార్ట్ అయినాయి అంటే ఇంగ్లాండ్లో చూసుకున్నట్లయితే మనము సెకండ్ హాఫ్ ఆఫ్ ద 18th సెంచరీలోనే స్టార్ట్ అయిపోయింది. అంటే మనకి అరౌండ్ 1750s ప్లస్లో ఉన్న టైంలోనే స్టార్ట్ అయింది. బట్ ఫ్రాన్స్ అండ్ అలాగే అదర్ పార్ట్స్ ఆఫ్ ద జర్మనీలో ఇది ఎప్పుడు అంటే 19th సెంచరీలో స్టార్ట్ అయింది అనమాట. అంటే మనకి ఇక్కడ 1800స్లో ఇది స్టార్ట్ అయింది ఇండస్ట్రియలైజేషన్. సో కొత్త ఇండస్ట్రీస్ ఫామ్ అయినాయి కాబట్టి మనకి ఇక్కడ ఒక కొత్త సోషల్ గ్రూప్స్ అనేవి ఫామ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అంటే ఇక్కడ వర్కింగ్ క్లాస్ పాపులేషన్ పెరిగింది, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మనకి ఇండస్ట్రియలిస్ట్గా మారారు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ అండ్ అలాగే మంచి ప్రొఫెషనల్స్గా తయారయ్యారనమాట బేస్డ్ ఆన్ దర్ ఎడ్యుకేషన్. బట్ మనము సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోప్లో చూసుకున్నట్లయితే వీళ్ళ గ్రూప్స్ అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. అంటిల్ లేట్ 19th సెంచరీ అంటే 19th సెంచరీ వచ్చే వరకు కూడా వీళ్ళ యొక్క పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. ఇట్ వాజ్ అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ లిబరల్ మిడిల్ క్లాసెస్ ద ఐడియాస్ ఆఫ్ నేషనల్ యునైటీ ఫాలోయింగ్ ద అబాలిషన్ ఆఫ్ అరిస్టోక్రటిక్ ప్రివిలేజెస్ గెయిన్ పాపులారిటీ. అంటే ఒక నేషన్ని యునైట్ చేయాలి, లేకపోతే అరిస్టోక్రటిక్ ప్రివిలేజెస్ ఏవైతే వాళ్ళు పుట్టుకతో వచ్చిన ప్రివిలేజెస్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా అబాలిష్ చేయాలని చెప్పేసి మెయిన్గా ఇక్కడ ఎవరు ఫైట్ చేయడం జరిగింది, ఎడ్యుకేటెడ్ అండ్ అలాగే లిబరల్ మిడిల్ క్లాసెస్. సో ఇక్కడ మనకి అసలు లిబరల్ నేషనలిజం అంటే ఏంటో చెప్తున్నారు. ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. అంటే యూరోప్లో నేషన్ ఫార్మింగ్ కోసం వచ్చే ఐడియాస్ అసలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి. సో ఇక్కడ ద ఐడియా ఆఫ్ నేషనల్ యూనిటీ అంటే నేషన్ని మనం యునైట్ చేయాలి, మనకు ఒక సపరేట్ నేషన్ కావాలి అని చెప్పేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎర్లీ 19th సెంచరీలో అంటే 1800 స్టార్టింగ్లో స్టార్ట్ అయింది. అండ్ ఈ ఐడియా అనేది క్లోజ్లీ అలైడ్ టు ద ఐడియాలజీ ఆఫ్ లిబరలిజం. అంటే ఇది నేషనల్ యూనిటీ అంటే మనకు ఒక నేషన్ కావాలనే ఐడియా ఎక్కడి నుంచి రిలేట్ అయి ఉంది అంటే లిబరలిజంతో రిలేట్ అయి ఉంది. లిబరలిజం అంటే ఏంటి ఇక్కడ అంటే ఇది ఒక లాటిన్ వర్డ్. ఈ లిబరలిజంలో ఫస్ట్ మనకి 5 లెటర్స్ చూసుకున్నట్లయితే ఏమున్నాయి, లిబర్ ఉంది కదా. సో లిబర్ అంటే నథింగ్ బట్ ఫ్రీ. అంటే ఒక న్యూ మిడిల్ క్లాస్ వాళ్ళకి లిబరలిజం స్టూడ్ ఫర్ ఫ్రీడమ్ ఫర్ ఇండివిజువల్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బిఫోర్ ద లా. అంటే ఇక్కడ ఏమన్నారు, ఫ్రీడమ్ ఫర్ ఇండివిజువల్ అన్నారు, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ కావాలి. లిబరల్ అంటే ఏంటి, ఇక్కడ ఒక
స్వేచ్ఛ కావడం అంటే ఇక్కడ నివసించే ప్రతి ఒక్కడు కూడా స్వేచ్ఛగా బతకాలి. అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బిఫోర్ ద లా. ప్రతి ఒక్కరికి కూడా చట్టం అనేది ఈక్వల్గా ఉండాలి. అంటే మేము ఫస్ట్ ఎస్టేట్లో ఉంటున్నాము, మాకొక చట్టము, సెకండ్ ఎస్టేట్లో ఉంటున్నాము, మాకొక చట్టము, అండ్ థర్డ్ ఎస్టేట్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా ఒక చట్టము. ఇలా వద్దు, మాకు ఈక్వాలిటీ బిఫోర్ ద లా అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. పొలిటికల్లీ ఇట్ ఎంఫసైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గవర్నమెంట్ బై కన్సెంట్. అంటే గవర్నమెంట్ని ప్రజలు ఎన్నుకోవాలి, గవర్నమెంట్ని ప్రజలు ఫామ్ చేయాలి. అంతేకాని మీరు ఒక అరిస్టోక్రసీ ఉంటే ఇక్కడ చెల్లదు అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. ఎందుకు, ఎంత గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ అరిస్టోక్రసీ ఉంటే కనుక వాళ్ళదే కదా పై చేయి. అంటే మీరు ఎన్ని చెప్పినా నేను వినను, నా మాటే శాసనం అని చెప్పేసి చెప్తూ ఉంటారు మనకి ఇక్కడ అరిస్టోక్రటిక్ మొనార్క్స్. సో సిన్స్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్, లిబరలిజం హ్యాడ్ స్టూడ్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ఆటోక్రసీ అండ్ క్లరికల్ ప్రివిలేజెస్. సో మనము ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకు అక్కడ చూడొచ్చు లిబరలిజం అనే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది. అండ్ ఆటోక్రసీని ఎండ్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. అండ్ క్లరికల్ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆల్రెడీ మనం ఫ్రెంచ్ రెవల్యూషన్లో డిస్కస్ చేసుకున్నాము. ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము అబాలిష్ చేయాలి. అండ్ అలాగే మనకి ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, మనకు ఒక గవర్నమెంట్ ఉండాలి, మనకు ఒక పార్లమెంట్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఫైట్ చేయడం జరిగింది. ఎవరు, మిడిల్ క్లాస్ వాళ్ళు మెయిన్గా. అండ్ 19th సెంచరీలో లిబరల్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫ్రీడమ్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక ఇష్యూ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఏంటిది, ఇన్వయలబిలిటీ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ప్రైవేట్గా వీళ్ళు ఓన్ చేసిన ప్రాపర్టీని ఎవరు డెస్ట్రాయ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చాలా కష్టపడి ఆస్తిని సంపాదించుకున్నాడు ఫ్రెండ్స్. సో కింగ్స్ ఏం చేస్తూ ఉంటారు, వీని డెస్ట్రాయ్ చేసేసి ఆ ప్రాపర్టీ ఎలాగైనా తీసుకుందామని చెప్పేసి చూస్తారు కదా. సో ఇవి కూడా జరగకూడదు అని వీళ్ళ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ పొలిటికల్గా మనకి ఇంకొక ఇష్యూ ఉంది ఫ్రెండ్స్. ఏంటి, యట్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా డిడ్ నాట్ నెసెసర్లీ స్టాండ్ ఫర్ యూనివర్సల్ సఫ్రేజ్ అంటున్నారు. అంటే మనకి ఫ్రెంచ్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండేదంటే, ఇక్కడ సఫ్రేజ్ అంటే ఏంటంటే ద రైట్ టు ఓట్. అంటే ఇక్కడ ఒక పర్సన్ని ఎన్నుకోవాలి అంటే ఓన్లీ ఎక్కువ మెన్కే అధికారం ఉండేది. అండ్ విమెన్కి ఓటింగ్ రైట్స్ అనేవి కల్పించేవాళ్ళు కాదు. అండ్ మెన్లో కూడా ఎవరికైతే ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళకే ఓటు వేసే అధికారం కల్పించారనమాట. సో ఇది ఇక్కడ ఒక ఇష్యూ అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. సో ఇక్కడ ఏమంటున్నారు, యూ విల్ రీకాల్ దట్ ఇన్ ద రెవల్యూషనరీ ఫ్రాన్స్ విచ్ మార్క్ ద ఫస్ట్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ లిబరల్ డెమోక్రసీ, the right to vote and to get elected was granted exclusively to property owning men. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఎప్పుడైతే వాళ్ళు మొనార్కీని అబాలిష్ చేశారో ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత, ఈ ఓటింగ్ అనే కాన్సెప్ట్లో ఏం చేశారంటే ఎవరికైతే ప్రాపర్టీ ఉందో, అంటే మెన్లో మగవాళ్ళకి ఎవరికైతే ప్రాపర్టీ ఉందో వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించారు. మెన్ వితౌట్ ప్రాపర్టీ అండ్ ఆల్ విమెన్ వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద పొలిటికల్ రైట్స్. సో వీళ్ళ ప్రాపర్టీ లేని మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే విమెన్ ఆడవాళ్ళకి మాత్రం అసలు పొలిటికల్ రైట్స్ లేకుండా చేసేసారు. ఓన్లీ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ అండర్ ద జాకోబిన్స్ డిడ్ ఆల్ అడల్ట్ మేల్స్ ఎంజాయ్ సఫ్రేజ్. మనకి ఇక్కడ జాకోబిన్ క్లబ్లు ఉన్నప్పుడు మనకి అడల్ట్ మేల్ వాళ్ళు ఒక బ్రీఫ్ పీరియడ్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ఓటింగ్ రైట్స్ ఎంజాయ్ చేశారు. బట్ మళ్ళీ ఎప్పుడైతే నెపోలియన్ ఫామ్లోకి వచ్చాడో, నెపోలియన్ కోడ్ వెంట్ బ్యాక్ టు లిమిటెడ్ సఫ్రేజ్. అంటే మళ్ళీ ఈ విమెన్కి ఉన్న ఓటింగ్ రైట్స్ని వీళ్ళు ఒక స్టేటస్ ఆఫ్ మైనర్ కింద మార్చడం జరిగింది. అంటే ఓటింగ్ రైట్స్ అనేవి వీళ్ళకి లేవు. అండ్ ద సబ్జెక్ట్ టు ద అథారిటీ ఆఫ్ ఫాదర్స్ అండ్ హస్బెండ్స్. అంటే ఆడవాళ్ళని మైనర్స్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. అండ్ అథారిటీ మొత్తం ఫాదర్స్కి అండ్ అలాగే హస్బెండ్స్కే ఇవ్వడం జరిగేది. Throughout the 19th and early 20th centuries, women and non-propertied men organized opposition movements demanding equal political rights. సో మరి వీళ్ళు ఇంత లిబరల్గా ఉన్నప్పుడు, మరి మాకు ఇంత స్వేచ్ఛ కావాలన్నప్పుడు, మరి ఇక్కడ ఆడవాళ్ళకి అండ్ అలాగే ప్రాపర్టీ లేని వాళ్ళకు కూడా స్వేచ్ఛ కలిగి ఉండాలి.
అండ్ వారికి కూడా పొలిటికల్గా మాకు ఓటు వేసే అధికారం కల్పించండి, మేము కూడా మా నాయకుడిని ఎన్నుకుంటాము అని చెప్పేసి వీళ్ళు అపోజిషన్ మూమెంట్ స్టార్ట్ చేయడం చేశారు ఇక్కడ. సో పొలిటికల్గా చూసుకున్నాము ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో. మరి ఈ లిబరలిజం ప్రకారం ఎకనామికల్గా ఏమేమి జరుగుతున్నాయో చూసుకుందాం. ఫస్ట్లీ ఇక్కడ లిబరలిజం స్టూడ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ మార్కెట్స్ అండ్ ద అబాలిషన్ ఆఫ్ స్టేట్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ క్యాపిటల్. అంటే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ మార్కెట్స్ అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి అమ్మకాలు కొనుగోలు చేసుకోవడానికి మార్కెట్స్ ఉండాలి, అంటే మార్కెట్స్ పెట్టుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలి. అండ్ స్టేట్లో ఇంపోజ్ చేసిన రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గూడ్స్ అండ్ క్యాపిటల్ని అటు ఇటు తీసుకువెళ్ళే క్రమంలో ఏవైతే స్టేట్ ఇంపోజ్ చేసిన ట్యాక్సెస్ ఇవన్నీ ఉన్నాయో కూడా తొలగించాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. అండ్ డ్యూరింగ్ ద 19th century దిస్ వాజ్ అ స్ట్రాంగ్ డిమాండ్ ఆఫ్ ద ఎమర్జింగ్ మిడిల్ క్లాస్. ఎందుకంటే అప్పుడప్పుడే మనకి 19th centuryలో చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళు గ్రో అవ్వడం స్టార్ట్ చేశారు. సో మనము నెపోలియన్ ఏం చేశాడని చెప్పుకున్నాము ప్రీవియస్ చాప్టర్లో, ఒక యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అండ్ అలాగే కరెన్సీ కూడా తీసుకొచ్చాడని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నెపోలియన్ రాకముందు ఏం జరిగేదంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక జర్మన్ స్పీకింగ్ స్టేట్స్ ఉన్నాయి, మనకి ఒక 39 స్టేట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఓన్ కరెన్సీ ఉండేవి, ఓన్ వెయిట్స్ ఉండేవి అండ్ అలాగే వాటికి ఓన్ మెజర్స్ ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ 39 స్టేట్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టేట్లో మనకి డిఫరెంట్ కరెన్సీస్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా క్లాత్ కొనడానికి వెళ్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ఏ అని ఇచ్చారు కదా, ఎల్ఏ అంటే టెక్స్టైల్ మెటీరియల్ అని చెప్పేసి అర్థం. సో మీరు ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఎల్ఏ ఇవ్వండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో ఒక మీటర్ క్లాత్ ఇవ్వండి అని చెప్పేసి అనుకున్నాం. ఒక మీటర్ క్లాత్ అంటే వీడేంటి 54.7 సెంటీమీటర్సే ఇచ్చాడు. ఒక దగ్గర ఒక 100 సెంటీమీటర్స్ ఇస్తున్నాడు, ఒక దగ్గర 55 ఇస్తున్నాడు, ఒక దగ్గర 65 ఇస్తున్నాడు. సో ఇలా ఉంటే వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. అండ్ బేస్డ్ ఆన్ ద వెయిట్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ట్యాక్సెస్ కానీ కస్టమ్ డ్యూటీస్ కానీ వేస్తుండడం వల్ల వీళ్ళందరికీ కూడా చాలా చిరాకు వేసిందనమాట. సో ఇవన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అని చెప్పేసి నెపోలియన్ ఉన్న టైంలో ఏం చేశారు అంటే యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ తీసుకురావడం జరిగింది. అండ్ డెసిమల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు, ప్రొటెక్షన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ, ఇవన్నీ కూడా నెపోలియన్ ఉన్నప్పుడు చేశారు. కాబట్టి నెపోలియన్ మనకి లిబరలిజం తీసుకురావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా భావించేవాళ్ళు. అంటే నెపోలియన్ మనకి స్వేచ్ఛ తీసుకొస్తారు అని చెప్పేసి అక్కడున్న జనాలు భావించారనమాట. సో ఇలాంటి కండిషన్స్ వల్ల ఏం జరుగుతుందంటే వ్యూడ్ యాజ్ అన్ ఆబ్స్టికల్స్ టు ద ఎకనామిక్ ఎక్స్చేంజ్ అండ్ గ్రోత్. అంటే ఇక్కడ ఒక అడ్డంకుల కింద మారినాయి అనమాట. ఎకనామికల్గా ఏమన్నా గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామన్నా కానీ లేకపోతే ఏమన్నా గ్రోత్ కానీ ఉండడానికి మనకి అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొత్తగా వచ్చిన కమర్షియల్ క్లాసెస్ వాళ్ళు చెప్తున్నారు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. సో ఇలా డిఫరెంట్ టెరిటరీస్ అంటే 39 స్టేట్స్ ఇలా కాకుండా ఒక యూనిఫైడ్ ఎకనామిక్ టెరిటరీ పెట్టండి, అంటే మొత్తానికి కలిపి ఒకటే బౌండరీ గీసేయండి. అండ్ అలాగే అన్హిండర్డ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్, అంటే ఈ లోపలనే మనం ఎట్లా అంటే అట్లా మా ఇష్టం వచ్చినట్టు గూడ్స్ మేము ట్రాన్స్ఫర్ చేసుకునే అధికారం కల్పించండి అని చెప్పేసి వీళ్ళు ప్రాధేయపడేవారు. సో 1833 గురించి మనకి చెప్పారనమాట మెయిన్గా ఇక్కడ. సో 1834లో అంటే వీళ్ళందరూ ఎకనామికల్గా కమర్షియల్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ విధమైన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పేసి వాపోతున్న క్రమంలో 1834లో ఏం చేశారంటే కస్టమ్స్ యూనియన్ లేదా దాన్నే జోల్వరిన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, కస్టమ్స్ యూనియన్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారంటే ప్రషియా వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మోస్ట్ ఆఫ్ ద జర్మన్ స్టేట్స్ దీంట్లో భాగంగా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏం చేశారు, ద యూనియన్ అబాలిష్డ్ టారిఫ్ బ్యారియర్స్ అండ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ కరెన్సీస్ ఫ్రమ్ ఓవర్ 30 to 2. అంటే ఈ టారిఫ్ బ్యారియర్స్ ఉన్నాయి కదా, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళినప్పుడు మనం టారిఫ్ కడుతూ ఉండాలి కదా, ఈ టారిఫ్ బ్యారియర్స్ని రెడ్యూస్ చేశారు. అండ్ అలాగే కరెన్సీస్ కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కరెన్సీస్ ఉండే కదా. సో ఇక్కడ 30 కన్నా ఎక్కువ ఉన్న కరెన్సీస్ని వీళ్ళు ఏం చేశారు అంటే మొత్తానికి ఒక 2 కరెన్సీస్ కింద తీసుకురావడం జరిగింది. అండ్ ద క్రియేషన్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఆఫ్ రైల్వేస్ ఫర్దర్ స్టిమ్యులేటెడ్ మొబిలిటీ, అంటే మనకి ఇక్కడ రైల్వేస్ని కూడా డెవలప్ చేయడం వల్ల మనకి
మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది చాలా ఈజీగా మారడం జరిగింది. అండ్ నేషనల్ యూనిఫికేషన్కి ఇక్కడ కొంచెం హెల్ప్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా ఎకనామికల్గా తీసుకొచ్చిన చేంజెస్ వల్ల మనకి ఎ వేవ్ ఆఫ్ ఎకనామిక్ నేషనలిజం స్ట్రెంథెండ్ ద వైడర్ నేషనలిస్ట్ సెంటిమెంట్ గ్రోయింగ్ ఎట్ ద టైమ్. సో ఇలాంటి చేంజెస్ వల్ల మనకి ఆ నేషన్ని స్ట్రెంథెన్ చేస్తున్నారు, అంటే దృఢంగా చేయడానికి ఇక్కడ ఆస్కారం ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనివల్ల అందరిలో గల నేషనలిస్ట్ సెంటిమెంట్స్ అనేవి చిన్నగా డెవలప్ అవుతున్నాయని చెప్తున్నారు. సో ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాము. నెక్స్ట్ మళ్ళీ 2.3 అండ్ 2.4 కూడా ఉన్నాయి, అవి మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ. జై హింద్.